హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి తెలంగాణ అంటే 2022లో జరిగిన క్వశ్చన్ పేపర్. సో మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్లోకి వెళ్ళి వచ్చాయని చెప్పేసి. సో నేనైతే అప్రాక్సిమేట్లీ అంటే ఇన్నే వచ్చాయని చెప్పట్లేదండి. సో అటు ఇటు 2 మార్క్స్ అటు ఇటు తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. నెక్స్ట్ టైం కూడా ఇలాగే వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో జస్ట్ ప్రిడిక్షన్ అంతే. కరెంట్ అఫైర్స్ నుంచి ఇది కానిస్టేబుల్ అండి. సో 2022లో జరిగిన కానిస్టేబుల్ది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్ వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి మెయిన్స్లో 27, ఇంగ్లీష్ వచ్చేసి 25, మెయిన్స్లో కూడా 25, రీజనింగ్ వచ్చేసి 24 మార్క్స్. ఇక్కడ వచ్చేసి మెయిన్స్లో 26 అండి. అర్థమెటిక్లో వచ్చేసి 25, ఇక్కడ కూడా 25 అండి. తెలంగాణ హిస్టరీలో 17, ఇక్కడ వచ్చేసి 5, ఇండియన్ హిస్టరీలో 13, ఇక్కడ వచ్చేసి 11 అండి. జియోగ్రఫీలో 17, ఇక్కడ వచ్చేసి 13. ఇక్కడ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కదండి, 20 వచ్చాయి. పాలిటీ చూసుకుంటే ఇక్కడ 12 అండ్ ఇక్కడ 3 మార్క్స్. సో ఈ మార్క్స్ ఇలా వచ్చాయండి. సో నెక్స్ట్ టైం కూడా ఇలాగే వస్తాయని నేను చెప్పలేను. బట్ మెయిన్లీ మనం ఇక్కడ ఎక్కువ అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్, ఇండియన్ హిస్టరీ, అంతే. ఇండియన్ హిస్టరీ ఈ 4 టాపిక్స్ మనం ఏదైనా ఒక 4 or 5 టాపిక్స్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామంటే సో ఇందులోకి వెళ్ళి చూడండి 25 వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్లోకి వెళ్ళి 25 అంటే 50 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి. సో మెయిన్లీ ఈ 4 టాపిక్స్ నుంచి ఎక్కువగా మార్క్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకో చూడండి, ఇంకో కరెంట్ అఫైర్స్ 20+ ఉన్నాయి కానీ అస్సలు తగ్గలేవు. సో అందుకే ఏదైనా 4 or 5 టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో అవి చదవండి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఇంతే అండి. తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్కి తర్వాత మెయిన్స్కి అన్నట్టు మీరు ప్రిపేర్ కాకండి. ఫస్టే మీరు మెయిన్స్ కూడా టార్గెట్ పెట్టుకొని చదవండి. జస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలని నేను ఈ 4 సబ్జెక్టు కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఎస్ఐ 2022లో జరిగిన మార్క్స్ వెయిటేజ్ అండి. ఇది వచ్చేసి ఎస్ఐది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ అంటే ఇందులో కానిస్టేబుల్లో మూమెంట్ ఉండదు, ఇందులో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 14 మార్క్స్ వచ్చాయండి ప్రిలిమ్స్లో. మెయిన్స్లో వచ్చేసి 40. చూసారా, కరెంట్ అఫైర్స్ మెయిన్స్కి వచ్చేసరికి చాలా ఎక్కువ వెయిటేజ్ వచ్చింది, 40 మార్క్స్ వచ్చాయి. తెలంగాణ హిస్టరీకి వెళ్ళి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ రాలేవండి, మెయిన్స్లో 3 వచ్చాయి, చాలా తక్కువ వెయిటేజ్ వచ్చింది. తెలంగాణ మూమెంట్కి అయితే 16 వచ్చాయి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అయితే 19. పాలిటీకి వచ్చేసరికి ప్రిలిమ్స్లో 9, మెయిన్స్లో 16. ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మోడర్న్ హిస్టరీలోకి వెళ్ళి ఎక్కువ వస్తాయండి. సో మీరు మోడర్న్ హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. 17 వచ్చాయి, ఇక్కడ 33 అండి. నెక్స్ట్ వచ్చి జాగ్రఫీ 17 అండ్ మెయిన్స్లో 40. సో ప్రిలిమ్స్తో పోల్చుకుంటే మెయిన్స్లో మనకు దీనికన్నా డబుల్ అయ్యాయి, క్వశ్చన్స్ అనేవి డబుల్ వచ్చాయి. ఎకానమీ చూసుకుంటే 11, ఇక్కడ 17. సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే 16, ఇక్కడ వచ్చేసి 32. ఇంక ఇక్కడ వచ్చేసి మనకు ప్రిలిమ్స్లో చెప్పాను కదండి, ప్రిలిమ్స్లో ఎథిక్స్ ఉండదు, బట్ మెయిన్స్లో ఎథిక్స్ ఉంటుంది. ఎథిక్స్ అనే సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. సో ఇక్కడ 4 మార్క్స్ వచ్చాయి. అర్థమెటిక్, రీజనింగ్ 50-50. చూడండి, మనకు మెయిన్ ఎస్ఐ ప్రిపేర్ కావాలంటే ఎక్కువ అర్థమెటిక్, రీజనింగ్ రావాలండి. సో ఇక్కడ ఈ వెయిటేజ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్ చూడండి 90-108 ఉంది. సో అందుకే చెప్తున్నాను, ఎస్ఐ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీకు మ్యాథ్స్ వస్తుంది అనుకుంటేనే ఎస్ఐ రాయాలి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోకుండా అలా అని చెప్పేసి రాయకుండా ఉండకండి, అటెంప్ట్ చేయండి. బట్ ఫోకస్ అంటే మెయిన్లీ ఇక్కడ మెయిన్స్లో అంటే ఒక పేపర్ మొత్తమే అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది కదండి ఎస్ఐకి వచ్చేసరికి. సో కానిస్టేబుల్ అంటే అర్థమెటిక్ అంటే జస్ట్ రీజనింగ్తో మనము పాస్ కావచ్చు, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్తో. కానీ బట్ ఎస్ఐ మాత్రం అలా కాదండి, ఒక పేపర్ మొత్తం మ్యాథ్స్ పైనే ఉంటుంది. అందుకే చెప్తున్నాను. ఇది అండి వచ్చేసి ఇక్కడ కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్. మెయిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ అయితే అర్థమెటిక్, రీజనింగ్, ఇవి అండి. అండ్ ఇంకా మనం చూసుకోవాల్సిన ఎకానమీలో పరంగా స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ చూసుకోవాలి, ఇవి మెయిన్లీ అండి. అండ్ అట్లాస్ మ్యాపింగ్ చూసుకోవాలి, ఇంకా బడ్జెట్ చూసుకోవాలి. ఇవి చూసుకున్నామంటే కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్ ఇవి చూసుకున్నామంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామండి. సో అర్థమెటిక్, రీజనింగ్ వదిలేసిన ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా బట్ మెయిన్స్లో మాత్రం వాళ్ళు వదలరండి. చూడండి, మెయిన్స్లో చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అర్థమెటిక్, రీజనింగ్ నుంచి 90-108. సో డెఫినెట్గా 90+ అయితే వస్తాయి. అందుకే చెప్తున్నాను,
కానిస్టేబుల్కి ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్యూర్ మ్యాథ్స్ వస్తేనే ప్రిపేర్ కాండి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోకండి. లేకపోతే కానిస్టేబుల్ ప్రిపేర్ కాండి.